వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలసంగి గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు కొల్లి గౌర్నాయుడుకి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మువ్వల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. 61 ఏళ్ల గౌర్నాయుడు కూచిపూడి, భరతనాట్యం, నాటక రంగంలో 20,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులు అందుకున్నారని తెలిపారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కాకపోవటం బాధాకరమన్నారు. కళాసేవకు జీవితాన్ని అంకితం చేసిన కళాకారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల వయసు దగ్గర నుంచి అనేక నాటకాలు ఆడారు, అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. కూచిపూడి డ్యాన్స్ అనేక రకాలైన ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి అవార్డులు కూడా అనేకము రావడం జరిగింది. మరి ఈయన అలసంగి గ్రామం నుంచి అప్లై చేసుకున్నారు. ఏదైతే పెన్షన్, కళాకారుల పెన్షన్ కానీ, అలాగే లేదు నాకు వయసు 60 దాటిపోయింది, మరి వృద్ధాప్య పెన్షన్ అయినా సరే ఇస్తే ఇవ్వాలి కదా, దానికి అర్హుడినే కదా. మరి ఎన్నిసార్లు ఇప్పుడు సంవత్సరాల నుంచి నేను అది పద్ధతి కాదు. మరి ప్రభుత్వం ఆలోచించాలి ఒకసారి. అర్హులైన పూర్తి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఈయన కొల్లి సింహాచలం గారు, కొల్లి గవర్నర్ గారు. మరి ఈయనకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, ఈయన్ని ఆదుకోవాలని. చాలా పేదవాడు అయినా అన్ని అడ్డంకులను ఎదుర్కొని అనేక కళా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈయనకి ఆల్రెడీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. మరి అలాగే ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి అవార్డ్స్. నాయుడు గారు ఆయన 15 ఏళ్ల వయసు నుంచి మన దేశం మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల మీద ఈ ప్రదర్శనలు ఇచ్చారు. మరి ఎడ్ల గోపాల పద్మశ్రీ, తర్వాత డివి సుబ్బారావు గారు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, మంజు భార్గవ్ లాంటి సినిమా తారలతో కూడా ఆయన నాట్య ప్రదర్శనలు చేశారు. అయినప్పటికీ ఆయనకి కళాకారుల పెన్షను 2-3 సార్లు కలెక్టర్స్ కూడా గ్రీవెన్స్లు పెట్టుకున్నారు. అది కూడా యాక్సెప్ట్ చేయలేదు సచివాలయం వారు. మరి